ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా తులారాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతుందా? ఎటువంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి వీళ్ళ జీవితంలో? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాసం ప్రస్తుతానికి? తప్పకుండా అండి. ముఖ్యంగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా తులారాశి వారికి 6వ స్థానంలో శని సంచారము, అలాగే 10వ స్థానంలో గురు సంచారం జూన్ 1 నుంచి, ప్రస్తుత కాలం 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఏప్రిల్ నెల కాస్త అనుకూలమైనటువంటి విధానాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంటి యందు శుభకార్యాలు చేస్తూ ఉంటారు, పెళ్లిళ్ళు గృహప్రవేశాలు లాంటివి చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఈ మాసంలో గనక ప్రాపర్టీస్ కొనడం కానీ లేదా లగ్జరీ లైఫ్ని అనుభవించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఆకస్మిక ధనలాభం రావడము, వృత్తి వ్యాపారాదుల్లో డబ్బులు అధికంగా సంపాదించేటటువంటి ప్రయత్నాలు, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు రావడము, అలాగే జీతభత్యాలు పెరగడము, గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ రావడము, ట్రాన్స్ఫర్స్ జరగడము, ఇవన్నీ కూడా ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో ఈ మాసంలో అద్భుతంగా జరగబోతున్నాయి. ఎవరినన్నా నమ్మి ఎవరి ద్వారా డబ్బులు పోగొట్టుకునే పరిస్థితులు ఏమైనా కనిపిస్తుంది? నమ్మి డబ్బులు పోగొట్టుకునే దానికంటే వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు తప్పకుండా తిరిగి వసూలు చేసుకునేటటువంటి క్యాపబిలిటీ తులారాశి వారి వరకు ఉంటుంది. ఎవరికైనా ఇచ్చినటువంటి డబ్బులు మళ్ళీ తిరిగి రావడానికి తులారాశి వారికి ఈ మాసము అనుకూలమైనటువంటి మాసం. తులారాశి వారు ఎవరికైనా డబ్బులు ఇస్తే గనక వసూలు చేసుకోవడానికి ఈ ఒక్క మాసమే మీకు గడువు ఉంది. అంటే తులారాశి వారు ఎక్కడైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళందరూ ఏప్రిల్ నెలలో ఇచ్చిన డబ్బులన్నీ మూట కట్టుకొని ఇంట్లో పెట్టుకోవడం చాలా ఉత్తమం. ఎప్పుడైతే మీరు జూన్లో అడుగు పెడతారో ఇక డబ్బులు తిరిగి రమ్మన్నా రావు. కాబట్టి తులారాశి వారు ఎవరికైనా డబ్బులు ఇస్తే అవన్నీ వసూలు చేసుకొని ఇంట్లో దాచుకొని లేదా బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని తప్ప మళ్ళీ డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం పెట్టుకోకండి. అలాగే 6వ స్థానం అనేటటువంటిది ఈ యొక్క శనికి కూడా అనుకూలమైనటువంటి స్థానమే. గురువు ప్రస్తుతానికి వీళ్ళకు 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు కూడా అనుకూలంగానే ఉన్నాడు. ఏప్రిల్ మాసము వీళ్ళకు అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. న్యాయపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. అలాగే వీళ్ళకు వృత్తి వ్యాపారాలలో లాభాలు జరుగుతూ ఉంటాయి. కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కొత్త వ్యాపారాలు పెట్టడము, కొత్త బిజినెస్లు చేయడము, ఇలాంటి ఆలోచనలు కూడా వచ్చేటటువంటి అవకాశము, ఆచరణలోకి వచ్చేటటువంటి అవకాశం కూడా ఈ మాసంలో వీళ్ళకి ఏర్పడబోతుంది. ఈ ఏప్రిల్ నెలలో వీళ్ళు తప్పకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెడుతూ ఉంటారు. స్టాక్ మార్కెట్ కానీ లేదా గోల్డ్ ఫైనాన్స్ కానీ గోల్డ్ బిజినెస్ కానీ ఇలాంటివి చేసేటటువంటి పరిస్థితులు ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో ఏర్పడబోతున్నాయి. కనుక తులారాశి వారికి ఈ మాసం అనుకూలమైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? 3వ వ్యక్తి ద్వారా ఏమైనా ఇబ్బందికర పరిస్థితుల్లో చాలా వరకు బయట ఈ ఇల్లీగల్ ఇబ్బందికరంగా ఉంటున్నారు. తులారాశి వారికి ప్రస్తుత కాలం ఈ ఏప్రిల్ నెలలో అయితే ఏమీ లేదు. ఒకవేళ మార్పు జరిగితే కనుక మీరు అన్నట్టు ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు లేదా ఇంకా వేరే రకమైనటువంటి ఇబ్బందులు కావచ్చు ఏదైనా వస్తాయి అని అంటే జూన్ 1వ తారీఖు తర్వాత వీళ్ళ జీవితంలో ఏర్పడేటట్టు కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడము, లేదా వాళ్ళ ద్వారా అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, కోర్టు దాకా వెళ్ళడము, లేదు భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి పరిస్థితులు జూన్ 1వ తారీఖు తర్వాత వస్తాయి. ఏప్రిల్ నెలలో అయితే అనుకూలంగా ఉందండి. స్థానచలనం కనిపిస్తుందా ప్రస్తుతానికి వీళ్ళకి? తప్పకుండా స్థానచలనం అయితే ఈ ఏప్రిల్ నెలలో అయితే అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎవరైతే ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారాలి అని అనుకుంటారో, లేదా ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కావాలి అని అనుకుంటారో అలాంటి వారికి ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి పరిస్థితులు ఏప్రిల్ నెలలో ఉన్నాయి. ఏప్రిల్ నెల దాటిందంటే మళ్ళీ ట్రాన్స్ఫర్స్ ఏమీ ఉండవు. ఎక్కడ తీస్తే గొంగడు అక్కడే ఉంటుంది. మీరు ఏదైనా ప్రాపర్టీస్ కొనాలన్నా, లేదా డబ్బు దాచుకోవాలన్నా, డబ్బులు వసూలు చేసుకోవాలన్నా, లేదా బిజినెస్ ప్రారంభం చేయాలనుకున్నా, బంగారం కొనుక్కోవాలి, ఈ ఏప్రిల్ నెలలో మాత్రమే చేసుకోండి. ఏప్రిల్ దాటిందా ఉన్నది దాచుకునే ప్రయత్నం చేసి ఉన్నదాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుందండి. రైతులకు ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా రైతులకు ఈ సంవత్సరం, అంటే రైతులు అందరూ ఒకటే కాబట్టి ఈ సంవత్సరం మీరు శనగలు పంట వేసేటటువంటి ప్రయత్నం చేయండి, వరి పంట వేసేటటువంటి ప్రయత్నం చేయండి, మిర్చి నూనె ఇలాంటివి వేసేటటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఇతర కొత్త పంటలు వేసేటటువంటి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే ఈ సంవత్సరం శనగలు చాలా అధికంగా పండేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. వరి ధాన్యం అధికంగా పెరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే నూనె, మిర్చి ఇలాంటివి ఎక్కువగా పండేటటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఇలాంటివి వేసేటటువంటి ప్రయత్నం చేసుకోండి, కాస్త ఉపశమనం కలుగుతుంది. రైతులకు ఈ యొక్క మాసం అనుకూలమైనటువంటి మాసమే అని చెప్పుకోవచ్చండి. ఓకే, ప్రస్తుత కాలం ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది? ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కాలంలో అయితే కనుక చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారు మంచి పరిహారం అండి. ఇది
చాలా మంది చేసుకొని బాగుపడ్డారు. దీపదుర్గా తంత్ర మహాపూజ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దీపదుర్గా పూజ అని చెప్పేసి అమ్మవారిని సాక్షాత్ దీపస్వరూపంగా కొలిచి అమ్మవారికి చక్కగా చీరతో అలంకరణ చేసి అమ్మవారి యొక్క ప్రతిరూపాన్ని వేస్తారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. 2 కన్నులు చూస్తే అలాంటి దీపదుర్గా పూజ తంత్ర సాధన అనేటటువంటి ఒకటి ఉంటుంది. అది చేసుకోవడం వల్ల తులారాశి వారికి కాస్త ఇబ్బందులు తొలగిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా తులారాశి వారికి కోర్టు సమస్యలు కానీ, లావాదేవీల విషయాల్లో కానీ, ఆస్తుల విషయాల్లో కానీ, ఫ్యామిలీ విషయాల్లో కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ దీపదుర్గా పూజ తంత్ర సాధన చేయించుకోండి. తప్పకుండా వాళ్ళకి అద్భుతం జరుగుతుందండి జీవితంలో. గురుగారు, ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా శత్రువులు బాగా ఎక్కువగా ఉన్నారు, నరఘోష నరదిష్ట ఎక్కువగా ఉంది, మేము బాగుపడుతున్నా ఏమన్నా కొనుక్కున్నా కూడా చూసి ఓరవలేని వాళ్ళు ఎక్కువగా తయారయ్యారు మా జీవితాల్లో అనుకున్న వాళ్ళకి ఈ ప్రభావాలన్నీ దూరం అవడానికి మంచి పరిష్కార మార్గం ఏమైనా తెలియచేయండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నరఘోష, నరదిష్టికి నాపరాయైన పగులుతుంది అని శాస్త్రమే ఉంది. కాబట్టి నరఘోష వీళ్లకు వాళ్ళకని కాదు, మనిషి ఎదుగుతున్నాడు అంటే చాలు నరఘోష ప్రారంభమవుతుందండి. అలాంటి నరఘోషని తప్పించుకోవడానికి మన యొక్క ప్రామాణికమైనటువంటి గ్రంథాల్లో చాలా రకాలైనటువంటి రెమెడీస్ అలాగే పరిహారాలు పొందుపరచడం జరిగింది. ఫలానా ఎగ్జాంపుల్గా చూసుకోవాలి అని అంటే కనుక, ఉదాహరణకు ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఎప్పుడెప్పుడు కిందికి లాగేయాలి. లేదు అసూయ, నరదృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తెలుసా అండి? ఒక మనిషి ఎదుగుతున్నాడు అనుకున్నటువంటి విషయంలో నరదృష్టి ప్రారంభమవుతుంది. లేదు అని అంటే గనక ఒక మనిషి ద్వారా మనం కిందికి పడిపోతున్నాము అంటే నరదృష్టి ప్రారంభమవుతుంది. లేదు వీడి వల్ల నేను మోసపోతున్నాను, లేదా నేను వీడి వల్ల బాధపడుతున్నా అంటే నరదృష్టి ప్రారంభమవుతుంది. అంటే నరదృష్టి అనేటటువంటిది ఈర్ష, అసూయ, ద్వేషము వీటి నుంచి పుట్టుకొచ్చేటటువంటిది నరదృష్టి అని అర్థం. అంటే వీళ్ళ యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుంది? ఒకడు ఎదగకూడదు, వీడికంటే కింది స్థాయిలోనే ఉండాలి కానీ పైకి ఎదగకూడదు, నేను చెప్పిందే వినాలి తప్ప ఇక వీడు నన్ను కమాండ్ చేయకూడదు, డిమాండ్ చేయకూడదు అనేటువంటి పరిస్థితుల నుంచే ఈ నరదృష్టి అనేటువంటి పుట్టుకొస్తుంది. ఇంకోటి, మన జీవితము అందంగా ఉంది, మనం చాలా లగ్జరీగా బ్రతుకుతున్నామంటే తప్పకుండా నరదృష్టి అనేటువంటి తగులుతూ ఉంటుంది. అలాంటి నరదృష్టిని తప్పించుకోవడానికి శాస్త్రంలో అనేక పరిహారాలు ఉన్నాయి. మిరియాలతో చేసేటటువంటిది, అలాగే నిమ్మకాయతో చేసేటటువంటిది, అలాగే కొంతమంది దిష్టి తీసేటటువంటి ప్రక్రియ కానీ, ఇవన్నీ కూడా నరదృష్టికి కొన్ని ఉపశమనాలు అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే నరదృష్టి ఉంటుందో, ఏ ఇంటి మీద, చాలా మందికి కొంతమందికి శరీరం మీద నరదృష్టి ఉంటుంది, కొంతమందికి ఇంటి మీద నరదృష్టి ఉంటుంది, కొంతమందికి ఆ స్థలంలో నరదృష్టి ఉంటుంది. నరదృష్టి అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఒక మంచి ఇల్లు కనుక్కున్నాం అనుకోండి, ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అబ్బా ఏ ముందులా ఇల్లు ఎంతమందిని ముంచి కట్టాడో అని ఇక అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన దరిద్రము. ఇక రెండవ విషయం ఏంటి అంటే, ఒక మనిషి మీద, అరే ఈ మనిషి చాలా లగ్జరీగా బ్రతుకుతున్నాడు, ఇతన్ని చూసి అందరూ ఇష్టపడుతున్నారే అని చూసి, అంటే మన ఇష్టాన్ని ఎదుటి వాళ్ళు ఓర్వలేక నరదృష్టి అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెండవది స్థల ప్రభావం, అది కూడా నరదృష్టికి ఒక ప్రభావమే అని చెప్పుకోవచ్చు. ఇన్ని రకాలైనటువంటి నరదృష్టిలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి తప్పించుకోవాలి అని అంటే గనక, మనిషి మీద నరదృష్టి ఉంటే కార్యసిద్ధి యంత్రం అనేది ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు మన పర్సులో పెట్టుకోవాలి. ఆ యంత్రం ఉన్నంతసేపు ఏమవుతుందంటే మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన శరీరానికి, మన యొక్క హృదయానికి, మన యొక్క మెదడుకి ప్రొటెక్ట్ ఏంటంటే బయట కనిపించేటటువంటి ఈ లేయర్కి కూడా రక్షణ కావాలి అని అంటే గనక, మన యొక్క శరీరం మీద ఎప్పటికీ కూడా సర్వ కార్యసిద్ధి యంత్రం ఉండాలి. రెండవది, ఇంటి మీద నరదృష్టి ఉంది, ఇల్లు అయితే కూలగొట్టుకోలేం కదా, ఇల్లు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్చుకోలేము, అయితే అమ్మేసేయాలి లేదా నరదృష్టి తీసేసుకోవాలి. దానికి ఏంటి అని అంటే గనక సకల కార్య వాస్తు యంత్రం ఉంటుంది. ఆ సకల కార్య వాస్తు యంత్రం అనేటటువంటి ఇంటికి తగిలించుకోవడం వల్ల నరదృష్టే కాదు, నరఘోష, శత్రుపీడ, అలాగే ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవి చేస్తారు కదా అలాంటివి, అలాగే ఈ యొక్క రాక్షస బాధ, ఆర్థిక బాధ, ఇవన్నీ తొలగిపోవడానికి ఈ యొక్క యంత్రం అనేటటువంటి చాలా పవర్ఫుల్ అండి. దాంట్లో ఒక యంత్రమే కాదు, దాంట్లో దాదాపుగా 12 యంత్రాలు నిక్షిప్తమై ఉంటాయి. అది ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఆ యంత్రం కనుక మీరు పెట్టుకుంటే ఇంటి మీద కూడా నరదృష్టి తొలగిపోతుంది. ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకోండి. ప్రతిరోజు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. అలాగే ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు నోటిలో ఒక లవంగా వేసుకోండి.
దానివల్ల నరదృష్టి అనేటటువంటిది ఉండదు. అది మిమ్మల్ని ఒక ప్రొటెక్ట్ లాగా చేస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క నరదృష్టి వల్ల ఎవరైనా బాధపడుతున్నారు, ఇంటి మీద నరదృష్టి ఉందా, శరీరం మీద నరదృష్టి ఉందా తెలుసుకొని ఈ పరిహారాలు చేసుకుంటే కొంతవరకు మీకు ప్రొటెక్ట్ కలిగి కొంతవరకు మీకు ఉపశమనం అనేటువంటి కలుగుతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.